ప్రేమ ఎప్పుడు ఉంటుంది కదా. డెఫినెట్గా అది మనసులో ఉంటుంది, ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. అది కూడా ఇలాంటి వర్డ్స్లో చేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి డెఫినెట్గా మనసులో ఉంది. ఆయన కళ్ళలో చెప్పారు, నోటితో చెప్పారు, అన్ని రకాలుగా చెప్పారు కాబట్టి రైట్. సో పాప కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఒకసారి పాపను కూడా మాకు పరిచయం చేస్తే. చిన్నారి తల్లి నా నింగి జాబిలి ఆరారి రారో 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 రారి రారో. పాప పేరు రితిక. రితిక. ఓకే. సో బీబీఏ ఫైనల్ ఇయర్ చదువుతుంది, ఆల్రెడీ మీరు ఎందుకు చెప్పారు కాబట్టి. సో రితిక ఎక్కడ చదువుతున్నావు, ఎలా ఉంది స్టడీస్, ఎలా జరుగుతున్నాయి ఏంటి? ఎందుకంటే మమ్మీ లాస్ట్ టైం నాకు పర్సనల్ ఇంటర్వ్యూ చెప్పినప్పుడు బాగా చదువుతామని చెప్పారు. అది నిజమా అబద్ధమా? బాగా చదువుతా. సో ఎలా జరుగుతుంది, స్టడీస్ ఎలా ఉన్నాయి? ఇప్పుడైతే ప్రస్తుతం యూపీఎస్ దేహరాదూన్లో బీబీఏ మార్కెటింగ్ చేస్తున్నాను. ఓకే. ఫైనల్ సెమిస్టర్ నడుస్తుంది, నాది ఇప్పుడే స్టార్ట్ అయింది. అండ్ ఇప్పటి వరకు ఐ ఆల్సో గాట్ ప్లేస్డ్. సో ఇంకా ప్లేస్మెంట్ ప్రాసెస్ నడుస్తుంది. ఓకే ఓకే. సో నిన్ను విష్ చేయడం మర్చిపోయాను. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. అమ్మకి ఈసారి డబల్ ఆనందం. ఒకటి పండగ అయితే, రెండు పండగ నువ్వు ఈసారి ఇక్కడ ఉండటము. లాస్ట్ ఇయర్ ఉండేది పాప ఇక్కడ లేదనుకుంటాను. లాస్ట్ అదే అన్నాను. ఈసారి నువ్వు కూడా ఉండటం మమ్మీకి ఆనందం. సో ఎలా అనిపిస్తుంది నీకు సంక్రాంతి అంటే? ఏం గుర్తొస్తుంది? నార్మల్గా అయితే ఎక్కువ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది, ముగ్గులు వేసేది, పిండి వంటలు తినేది. సో మోస్ట్లీ ఎంజాయ్మెంట్ సంక్రాంతి అక్కడ ఉంటుండే. తర్వాత కొన్ని ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ మళ్ళీ ఇంట్లో ఇక్కడే మేము ముగ్గులు వేసుకొని ఇంట్లో మేము యూస్ టు ట్రై, మేము ఇట్లా పిండి వంటలు చేసుకొని ట్రై చేసేది. తర్వాత అమ్మమ్మ నాన్నమ్మని ఇక్కడ కూడా పిలిచేది. సో ముగ్గు వచ్చా, వేయటం వచ్చా? బాగా వేస్తుంది, ముగ్గులు వేయటంలో ఎక్స్పర్ట్. ఓకే. సో ఇంకేమి ఇష్టం ఎక్కువగా? ఎక్కువ అంటే దివాళీ ఇష్టం. పండుగలు, దివాళీ ఒకటి ఇష్టం. మాకు నోములు కూడా ఉంటాయి, కేదారేశ్వర దీపావళి. తను సగం రెస్పాన్సిబిలిటీ తను తీసుకుంటుంది మొత్తం. ఓకే. సో పండుగలు అంటే ఇష్టం బేసిక్గా, అంతేనా? ఓకే. సో స్టడీస్ కాకుండా ఇంకా ఎక్కువ నీకు ఏవి ఇంట్రెస్ట్? నేను క్రికెట్ నేర్చుకున్నాను. క్రికెట్ అండ్ డాన్స్ ఆర్ మై మెయిన్ ఇంట్రెస్ట్ అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్. ఓకే. మమ్మీ పెయింట్ బాగా వేస్తావని చెప్పారు. అప్పట్లో ఆర్ట్ బాగా చేసేదాన్ని స్కూల్ టైంలో, కానీ అది టైంతో పాటు వెళ్ళిపోయింది. ఇప్పుడు డాన్స్ను మోస్ట్లీ అమ్మ చెప్పుంటారు డాన్స్ ఎక్కువ వేస్తాను అని. క్రికెట్ ప్యాషన్ ఉంటుంది దాన్ని. ఓకే. సో డాన్స్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేసావా లేదా పర్సనల్గా ఇంట్లోనే నీకు, లేకపోతే ఫ్రెండ్స్తో కలిసినప్పుడు చేయటము ఇలాంటివైనా? అంటే స్టార్టింగ్ ఫ్రెండ్స్తో కలిసినప్పుడు చేయడంతో స్టార్ట్ అయింది. ఇప్పుడు మా కాలేజ్ టీంలో ఉన్నాను. మొన్న ఐఐటి రూర్కీకి వెళ్ళి పర్ఫామ్ కూడా చేసి వచ్చాము. సో గ్రూప్లో ప్రొఫెషనల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో చేసాము. కానీ పర్సనల్గా అయితే సోలోస్ ఇంకా వెళ్ళలేదు. ఒక్క సోలో చేసిండే మొన్న ఐఐటి రూర్కీలో. ఫైనల్స్ వరకు రీచ్ అవ్వగలిగాను. సో ఏం అవ్వాలనుకుంటున్నావు ఫైనల్గా? ప్రస్తుతం అయితే బిజినెస్ ఉమెన్ అవ్వాలనుకుంటున్నాను. ఐ టుక్ మార్కెటింగ్ ఇన్ బీబీఏ. అండ్ ఎందుకంటే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ఫస్ట్ థింగ్ మనల్ని ఎట్లా మార్కెట్ చేసుకోవాలన్నది ఇంపార్టెంట్ కదా. అందుకని ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా సరే దాని త్రూ వెళ్దామని. సో తమ్ముడు ఉన్నాడు, తమ్ముడికి నీకు మధ్య ఎలాంటి రిలేషన్ ఉంటుంది? అంటే ఇద్దరికి కూడా అంటే ఇంట్లో ఇద్దరు ఉన్నారు అంటే ఆబ్వియస్లీ దీని దగ్గర కొట్లాడుకోవటము ఇలాంటివి ఉంటాయి, లేకపోతే వాడిని చదివించడము ఇవి ఉంటాయి. సో నీకు తనతో ఎలాంటి రిలేషన్ ఉంది? నాది ఎంత 7 years డిఫరెన్స్ ఉన్నా సరే మాకు ఎప్పుడు ఇట్లా ఎక్కువ కొట్లాట అట్లా ఏం అవ్వదు. అంటే ఆడుకుంటాము, తిట్టుకుంటాము, అవన్నీ ఉంటాయి. అప్పుడప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తే నేను కూడా తిడతాను. కానీ అది కాకుండా అంటే వాడికి ట్యూషన్ కూడా చెప్తాను, అప్పుడప్పుడు అసైన్మెంట్స్లో హెల్ప్ చేస్తాను. అక్కడ దేహరాదూన్లో ఉన్నా సరే వీడియో కాల్ చేసి అడుగుతాడు, అక్క ఇది రావట్లేదు నాకు అని. అప్పుడు హెల్ప్ చేయడము. ఇప్పుడు కూడా ఇప్పుడు రిటర్న్ వస్తాక మళ్ళీ ట్యూషనే. సో మమ్మీ డాడీ ఇద్దరిలో నీకు ఎక్కువ ఎవరు ఇష్టం? అంటే ఇద్దరు చాలా ఇష్టం. ఏ పర్టికులర్ టైం అనుకున్నా సరే, ఒక పర్టికులర్ టైంలో ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో నాన్న ఎక్కువ హెల్ప్ చేస్తారు, ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో అమ్మ ఎక్కువ హెల్ప్ చేస్తారు. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిసైడ్ ఎవరు ఎక్కువ ఇష్టం. మమ్మీ కంప్లీట్గా వేరే ప్రొఫెషన్లో ఉన్నారు, డాడీ కంప్లీట్గా వేరే ప్రొఫెషన్లో ఉన్నారు, అండ్ నువ్వు కంప్లీట్గా వేరే ప్రొఫెషన్ చూస్ చేసుకుంటున్నావు డిఫరెంట్గా. సో డాడీ ఒక మంచి ఫిజియోథెరపిస్ట్ అండ్ మమ్మీ ఒక మంచి జర్నలిస్ట్. ఆ తర్వాత నుంచి పాలిటిక్స్లోకి వచ్చారు, పొలిటికల్గా సక్సెస్ అవుతూ వస్తున్నారు. దాంట్లో ఇంకా ఆవిడ కూడా ఏదైతే అవ్వాలనుకుంటున్నారో వాటన్నిటికీ కూడా కష్టపడుతున్నారు. సో వాళ్ళిద్దరిని చూస్తే నీకేమనిపిస్తుంది? యాక్చువల్లీ ఐ వాంట్ టు బికమ్ అ బిజినెస్ ఉమెన్ బికాజ్ వాళ్ళకి ఒక్క పాయింట్లో అయితే ఆ ఎయిమ్ ఉండే,
బిజినెస్ స్టార్ట్ చేయాలి, బిజినెస్ రన్ చేయాలి అని చెప్పేసి. ఫిజియోథెరపిస్ట్ అయినా సరే, రిపోర్టర్, పాలిటిషియన్, ఏదైనా సరే మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో మనల్ని ఎలా మనం మార్కెట్ చేసుకోగలము, మనం ఎలా డబ్బులు సంపాదించాలి అన్నది నేను చాలా బాగా నేర్చుకున్నాను. అందుకని ఆ పొజిషన్స్. సో మమ్మీ పొలిటికల్గా స్పీచ్లు ఇచ్చినప్పుడు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, లేదు డిబేట్స్లో మాట్లాడుతున్నప్పుడు ఏమనిపిస్తుంది? కొన్నిట్లలో అయితే తిట్టినప్పుడు భలే అనిపిస్తుంది, కానీ మోస్ట్లీ టీవీ డిబేట్స్ అప్పుడన్నా నేను మోస్ట్లీ ఉండే అమ్మతో పాటు వీడియో సెట్ చేసి. అవును, ఇందాక అదే మమ్మీ చెప్పారు. సో ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది, ఇట్లా మంచిగా ప్రౌడ్నెస్ ఉంటుంది కదా లోపల, అమ్మ టీవీలో కనిపిస్తున్నారు అని. ఫ్రెండ్స్ కి చెప్తుంటా ఈ టైంలో చూడండి అని చెప్పేసి. అండ్ నా ఫ్రెండ్స్ కూడా అమ్మది ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా స్టోరీలు పెడతారు, వాళ్ళు కూడా ఫాలో అవుతారు. సో మీ డాడీ నువ్వు ఒకేలాగా ఆలోచిస్తున్నావు. ఇందాక డాడీని అడిగితే కూడా ఇంకా స్ట్రాంగ్ ఇవ్వాల్సింది అని చెప్పేసి అట్లా నువ్వు కూడా అదే చెప్తున్నావు. సో ఫ్రెండ్స్ ఏమంటుంటారు మమ్మీ గురించి? ఫ్రెండ్స్ స్టార్టింగ్లో మేము అంటే ఇక్కడ నాకు మోస్ట్లీ ఇందోరంగాలోనే ఫ్రెండ్స్ ఉన్నారు మేము ఉండే ప్లేస్లో. సో అక్కడ ఏంటంటే స్టార్టింగ్లో చాలా భయపడుతుండే, కానీ నా బర్త్డేస్కి ఇంటికి పిలిచేసి